కూడి ఉన్న కుటుంబ సభ్యులందరికీ నాకు హృదయపూర్వక వందనాలు. దేవుడు మహోన్నతుడు, సర్వోన్నతుడైన దేవుడు మనకి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి మరలా మనల్ని కోరుకొని ఆయన యొక్క వాక్యం నేర్చుకోవడానికి అవకాశం దేవుడు ఇచ్చాడు. ఆ పరమ తండ్రికి కృతజ్ఞత చెల్లించుకుంటూ మనం దేవుని వాక్యాన్ని విందాం. మనము వెలువడుతున్న అంశం ఏంటంటే దేవుని సంకల్పం. దేవుని సంకల్పము లేక దేవుని అనాది సంకల్పము. అనాది సంకల్పం. దేవుడు సంకల్పం చేశాడు. అది ఎప్పుడు చేశాడంటే అనాదిలో చేశాడు. అనాదిలో చేసిన సంకల్పం ఇది. అంటే అనాది అంటే ఎప్పుడు? అనాది అంటే ఎప్పుడు అంటే అనాది అంటే నిత్యత్వంలో. అనాది అంటే నిత్యత్వంలో. ఒకటి. రెండు, సృష్టి లేనప్పుడు. సృష్టి లేనప్పుడు అంటే సృష్టికి ముందే దేవుడు ఏం చేశాడంటే సంకల్పం చేశాడు. దేవుడు సంకల్పము చేశాడు. ఎప్పుడు చేశాడంటే అనాదిలోనే చేశాడు. అంటే నిత్యత్వంలో. సృష్టి లేనప్పుడు. సృష్టి లేనప్పుడు అంటే భూమి, ఆకాశము, సముద్రము, పంచభూతములు ఏమీ లేక మునిపే దేవుడు ఏం చేశాడంటే సంకల్పం చేశాడు. అనాది అంటే అర్థం ఇది. సంకల్పం అంటే అర్థం ఏంటంటే సంకల్పము అంటే నిర్ణయం లేకపోతే ఉద్దేశం. ఉద్దేశం లేకపోతే ప్లాన్. నిర్ణయం లేక ప్లాన్. దీన్ని సంకల్పం అంటారు. ఎప్పుడు చేసాడంటే అనాదిలో చేశాడు దేవుడు. దేవుడు సంకల్పం చేశాడు. సంకల్పం అంటే అర్థము ఉద్దేశం లేకపోతే నిర్ణయం లేకపోతే ప్లాన్ లేకపోతే దేవుని యొక్క చిత్తము. దేవుని యొక్క చిత్తము. దీన్ని ఏమంటారంటే ఇది సంకల్పం అంటారు. ఈ సంకల్పాన్ని ఎప్పుడు చేశాడంటే నిత్యత్వంలో చేశాడు. సృష్టి లేక మునుపు చేశాడు. సృష్టి లేనప్పుడు చేశాడు. అంటే కాలం లేనప్పుడు. కాలం లేనప్పుడు దేవుడు సంకల్పం చేశాడు. తిమోతి రాసిన 2వ పత్రిక 1:9 ఈ మాట మనం చూస్తాం. తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ. మన క్రియలు బట్టి కాక అంటే దేవుని యొక్క సంకల్పము మనుషుల క్రియలు బట్టి వచ్చింది కాదు. దేవుని యొక్క నిర్ణయము మనుషుల యొక్క క్రియలు బట్టి కలగలేదు. మానవుడు తన యొక్క ప్లాన్, తన యొక్క ఉద్దేశాన్ని, తన యొక్క నిర్ణయాన్ని తాను చేసిన పొరపాటును బట్టి, తాను చేసిన పనిని బట్టి
ఆయన అప్పటికప్పుడు ఏం చేసుకుంటాడు, మానవుడు అయితే మార్చుకుంటూ ఉంటాడు. అంటే చేసిన పనిని బట్టి తన నిర్ణయాన్ని మార్చుకుంటాడు. అయితే దేవుడు మానవుడు చేసిన క్రియలు బట్టి కాదు, మనుషులు చేసిన క్రియలు బట్టి దేవుడి యొక్క సంకల్పం చేయలేదు. ఎప్పుడు చేశాడు? ఆ జగత్తు పునాది వేయబడక మునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే జగత్తు పునాది వేయబడక మునిపే ఏం చేశాడు దేవుడు అంటే ప్లాన్ చేశాడు. మనుషుల యొక్క క్రియలు బట్టి కాదు అని చెప్పాడు. అక్కడ చదవండి, మన క్రియలు బట్టి కాక, అంటే తన దేవుని యొక్క చిత్తాన్ని బట్టి, ఆయన యొక్క ప్లాన్ బట్టి, ఆయన యొక్క నిర్ణయాన్ని బట్టి, ఆయన యొక్క ఉద్దేశాన్ని బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడిన క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఏం చెప్తున్నాడు? మన క్రియలు బట్టి కాక తన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలంలోనే, అనాది కాలం అంటే మా అనాది ఉందా లేదు? అక్కడ అనాది ఉంది కదా. అనాది అంటే అర్థం ఏంటి? నిత్యత్వంలో ఆది లేనప్పుడు, సృష్టి లేనప్పుడు, కాలం లేనప్పుడు, జగత్తు పునాది వేయబడక ముందే మనుషుల యొక్క క్రియలు బట్టి కాక దేవుని యొక్క చిత్తాన్ని బట్టి ఆయనకు నిర్ణయాన్ని చేశాడు. ఎప్పుడు చేశాడని ఉంది ఇక్కడ? అనాదిలోనే. ఎవరు ఎందుకు చేశాడంటే ఇది క్రీస్తునందు. క్రీస్తునందు చేసిన సంకల్పము. అనాదిలోనే క్రీస్తునందు చేసిన సంకల్పము. దేవుడు తన భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి చేశాడు. దేవుడు తన భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి చేశాడు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 23వ వచనము. దేవుడు నిశ్చయించిన సంకల్పము. ఆయన దేవుడు ఎలాంటి వాడంటే, దేవుడు తన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అంటే యేసుక్రీస్తు వారి యొక్క మరణం అనేది ఎప్పుడు నిర్ణయం జరిగిందంటే, జగత్తు పునాది వేయబడక మునిపే అనాదిలోనే నిత్యత్వంలోనే ఆయన సంకల్పం చేశాడు. మీరు యేసుక్రీస్తు వారిని సిలువ వేసి చంపేశారంటే దేవుడు సంకల్పం చేశాడు కనుక చంపేశారు. అంటే యేసుక్రీస్తు వారు ఇలా చనిపోవాలనే ఉద్దేశం దేవుడు చేశాడు. ఎప్పుడు చేశాడంటే సృష్టి లేక మునిపే చేశాడు. మానవుడు పాపం చేయక మునిపే చేశాడు. మానవుని యొక్క అపరాధం జరగక ముందే చేశాడు. ఇవి లేక మునిపే దేవుడు ప్లాన్ చేశాడు. జగత్తు పునాది వేయబడక మునిపే. ఆయన ఎలా చేయగలిగాడంటే, దేవుడు ఎలాంటి వాడు? దేవుడు ఎలా చేయగలిగాడంటే, దేవుడు ఎలాంటి వాడు?
దేవుడు భవిష్యత్ జ్ఞానం ఎరిగిన వాడు. దేవుడంటే నాయన, దేవుడంటే నాయన, భవిష్యత్ జ్ఞానం ఎరిగిన వాడు దేవుడు. కనుక ఆయన చేసిన సంకల్పం ఏంటో మనము వినట్లేదు. కానీ ఆయన ఎప్పుడు చేశాడంటే అనాదిలోనే చేశాడు. అనాదిలో చేసిన సంకల్పము మనుషుల యొక్క క్రియలు బట్టి కాదు, మనుషుల యొక్క క్రియలు బట్టి కాదు. ఆయన అనాదిలోనే క్రీస్తునందు చేశాడు, సంకల్పం చేశాడు. ఆయన ఎలాంటి వాడంటే, ఆ యొక్క సంకల్పం చేసిన దేవుడు ఎలాంటి వాడంటే భవిష్యత్ జ్ఞానం ఎరిగిన వాడు. భవిష్యత్ జ్ఞానము ఎరిగిన వాడు దేవుడు. ఆయన ఎరగడానికైనా మానవుడికి జ్ఞానం చాలదు. దేవుని ఎరగడానికి, దేవుని చిత్తాన్ని ఎరగడానికి, దేవుని జ్ఞానాన్ని ఎరగడానికి, దేవుని మనసును తెలుసుకోవడానికి మానవుని యొక్క జ్ఞానము, మానవుని యొక్క భక్తి, మానవుని యొక్క మానవత్వము చాలదు. ఎందుకు చాలదంటే దేవుణ్ణి ఎరగాలంటే నువ్వు దేవుని దగ్గర రావాలి. దేవుణ్ణి ఎరగాలంటే ఆ క్రీస్తు దగ్గరికి రావాలి. దేవుని గ్రంథమైన బైబిల్ చదివినట్లయితే నువ్వు దేవుణ్ణి ఎరగలవు. కనుక ఆయనను నువ్వు ప్రశ్నించినట్లయితే, మానవును ప్రశ్నించినట్లయితే, దేవుణ్ణి మానవుని ప్రశ్నించినట్లయితే, మానవుడు దేవుని ప్రశ్నించినట్లయితే దేవుడు నీకు ప్రతి విషయం కూడా తన గ్రంథమైన బైబిల్ రాసి ఉంచాడు. అన్నిటికీ నీకు సమాధానం దొరుకుతుంది. కనుక మానవ జ్ఞానము చిన్నది, చాలా చిన్నది. ఎంత చిన్నదంటే దేవుని వెర్రితనము మనుషుని జ్ఞానము కంటే గొప్పది. దేవుని యొక్క బలహీనత మనుషుని యొక్క బలము కంటే బలము గలది. కనుక దేవుణ్ణి కూర్చి ఎరగాలంటే తన సొంత చిత్తంతో మానవుడు ఎరగలేడు. మానవుడు దేవుణ్ణి ఎరగడానికి వాడి జ్ఞానం చాలదు. ఇది సంపూర్ణంగా నమ్మాలి మనం. ఎంతటి వారైనా సరే, ఎలాంటి వారైనా సరే దేవుణ్ణి తెలుసుకోవాలంటే దేవుని గ్రంథమైన బైబిల్ దగ్గరకు వచ్చి నువ్వు తెలుసుకోవాల్సిందే తప్ప, దేవుని సువార్త విని దేవుని తెలుసుకోవాలి తప్ప, యేసుక్రీస్తు వారి యొక్క మరణ వార్తని విని నువ్వు దేవుని తెలుసుకోవాలి తప్ప, నీ జ్ఞానంతో, అంటే మనుష్యుడు తన జ్ఞానంతో దేవుని ఎరగలేడు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ కూడా మనము ఇక్కడ కూర్చుని మనం ఏం చేయాలంటే, ఏ పరిస్థితుల్లో కూడా మన విశ్వాసానికి, మన జ్ఞానాన్ని తోడు చేయకూడదు. ఎప్పుడు కూడా ఏ పరిస్థితుల్లో కూడా ఇలా ఎందుకు కాకూడదు అనకూడదు. ఎప్పుడు కూడా ఏదో డౌట్ ఉంటే ఎక్కడ అడగాలి? దేవుడిని అడగాలి. దేవుడు తన గ్రంథంలో రాసి ఉంచాడు, వాటిని చదివి మనం తెలుసుకోవాలి. అయితే ఇది అనాదిలో చేసిన సంకల్పం. అయితే సృష్టిలో ఉన్నప్పుడు, సృష్టిని కలుగు చేసిన తర్వాత సృష్టిని కలుగా చేసిన తరువాత, సృష్టిని కలుగ చేసిన తరువాత దేవుడు ఏం చేశాడు? సృష్టిని కలుగు చేసిన తర్వాత 6 రోజులు సమస్త సృష్టిని చేసి మానవుని అందులో పెట్టి 7వ దినాలు దేవుడు విశ్రమించిన తర్వాత ఆయన మానవుని యొక్క అవిధేయత వలన, మానవుని యొక్క అవిధేయత వలన, మానవుడు చేసిన తిరుగుబాటు వలన, మానవుడు చేశాడు కదా తిరుగుబాటు వలన సమస్త భూమి చెడిపోయింది. అప్పుడు ఏం చేశాడు దేవుడు? సమస్త భూమి చెడిపోయిన తర్వాత, దేవుని సన్నిధిలో చెడిపోయిన తర్వాత అప్పుడు దేవుడు ఏం చేశాడంటే మరలా నిర్ణయం చేశాడు. మనకు ఒకసారి చదువుకున్నాం. ఏంటంటే నిర్ణయము? జగత్తు పునాది వేయబడి, జగత్తు పునాది వేసిన తర్వాత చేసే నిర్ణయం ఉంది కదా. ఏంటా నిర్ణయము?
ఇది దేవుని అనాది సంకల్పం. దీన్ని ఏమంటారంటే దేవుని సంకల్పం అంటారు. దీన్ని కూడా ఏమంటారు? సంకల్పం అంటే ఏంటి? ఇప్పుడు నిర్ణయము, ఉద్దేశం, ప్లాను, చిత్తము. ఇప్పుడు సృష్టిని కలుగు చేసిన తర్వాత దేవుడు చేసిన ప్లాన్ ఏంటి? ఈ ప్లాన్ ఏంటి? మనుషుల యొక్క క్రియను బట్టి చేసిన ప్లాన్ కాదు ఇది. మనుషులు, మానవుడు పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవడం వల్ల దాన్ని కనుక అస్సలే అది విన్నంత వరకు కరెక్ట్గా వెంటది. దాన్ని చూసే పక్కకు అమ్మను గోడ ఉంచుకొచ్చింది. ఇది మధ్యలో గొడవ పెట్టారా? ముఖ్య పెట్టారా? అది బాగానే పెట్టారు. సృష్టిని కలుగు చేసిన తర్వాత చేసిన సంకల్పం ఇది. ఇది సృష్టి లేకపోతే చేసిన సంకల్పం. ఇక్కడేమో మన క్రియలు బట్టి కాక అన్నాడు. అర్థమైందమ్మా? 2 తిమోతి 1:9 చదివాం కదా. అక్కడ ఏమన్నాడు? మన స్వకీయమైన కాదమ్మా, మన క్రియలు బట్టి కాక. అది సంగతి. అంటే మన క్రియలు బట్టి చేసినది కాదు ఈ సంకల్పం. అంటే మానవుడు చేసిన అపరాధం వల్ల వచ్చిన సంకల్పం కాదు ఇది. అర్థమైందమ్మా? మానవుడు చేసిన అపరాధం బట్టి చేసిన సంకల్పము కాదు. ఇప్పుడు ఇది జగత్తు అంటే సృష్టిని కలుగు చేసిన తర్వాత చేసిన సంకల్పం ఉంది కదా. ఇది దేవుడి సంకల్పమే. ఇది ఎప్పుడు ఇది ఎందుకు చేశాడు? మానవుడు తన యొక్క స్థితిని కోల్పోయిన తర్వాత, దేవుని సన్నిధిని ఆ పాపముతో నిండిపోయిన తర్వాత, దేవునికి తన హృదయంలో నొచ్చుకున్న తర్వాత, దేవుడు తన హృదయంలో నరుని చేసినందుకు ఏం చేశాడట? హృదయంలో ఎక్కడ? హృదయంలో అన్నాడు కదా. బైబిల్ ఎక్కడ ఇది వచనం ఉంటది? బైబిల్ ఎక్కడ ఉంటది వచనం? 6:5 నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోనే ఊహ అంతయు. అంటే మనుషులు ఊహించి మాట్లాడే చాలా తప్పు. ఊహాగానాలు ఎక్కువ కదా, మనకు స్వేచ్ఛ ఎక్కువ కనుక ఊహించి మాట్లాడతాం. అస్సలు అది పొరపాటు. అది దేవుడు అంగీకరించడం. ఊహ అంటే కేవలం చెడ్డది. నరులను చేసినందుకు దేవుడు తన హృదయంలో నొచ్చుకుని అన్నాడు. 8వ వచనం చదవండి. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడై తన తరములో నిందారహితుడయ్యుండెను నడిచెను. 13వ వచనము. దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతం వచ్చున్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయదని చెప్పాడు. ఇప్పుడు ఇది సంకల్పం చేసాడు. ఇక్కడ ఏమేమి సంకల్పం చేశాడు? ఏం చేశాడమ్మా? ఆయన సంకల్పం ఏంటి ఇక్కడ? అంటే నీటితో ఏం చేస్తాడు? నరులను నాశనము చేసేదను. అమ్మ అర్థమైందా? నాకు అమ్మా ఇది అర్థమైందా? ఇది ఎప్పుడు చెప్పాడు? ఇది ఇంచుమించుగా
1500 సంవత్సరాలు, ఇంచుమించుగా 1500 సృష్టి పుట్టిన తర్వాత 1500 సంవత్సరాలకి నరులు భూమి మీద చెడిపోయారు, బలత్కారం తయారయ్యారు. ఈ బలత్కారం తయారవడం వలన ఈ యొక్క నీటితో నరులు ఏం చేయాలనుకున్నాడు? నాశనం చేయాలనుకున్నాడు. నాశనం చేయాలనుకున్నది ఎప్పుడు? ఇది 1500 సంవత్సరాల తరువాత. దీన్ని కూడా ఏమంటారు? ఇది ఆయన నిర్ణయమే. ఎవరి నిర్ణయం? ఇది దేవుడి నిర్ణయమే. అయితే ఇక్కడ ఒక మాట వాడబడింది, నోవాహు దేవుని కృపను పొందినవాడు. ఆయన దేవుని కృప పొందాడంటే నోవాహుతో ఉన్న ప్రజలందరూ పొందారా? అంటే కృప పొందుకున్నాడంటే ప్రత్యేకించి భూమి మీద నీవుకు స్పెసిఫిక్గా నీవు ఒక సపరేట్గా ఉంటావు. సపరేట్గా ఉన్నవాడు మాత్రమే కృప పొందుకున్నవాడు అవుతాడు. ప్రతి ఒక్కరు కృప పొందుకున్నవారు కాదు. అర్థమైందమ్మా? అర్థమైంది అనుకున్నాను. ఈ విషయం మీరు క్యాచ్ చేయలేదు, ఇంకా అసలు క్యాచ్ చేయలేదు అనుకున్నాను. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇప్పుడు కృప నోవాహుకు అనుగ్రహింపబడింది. నోవాహు మాత్రమే కృప పొందుకున్నాడు. కృప పొందుకున్నాడంటే ఏం జరిగింది ఆయనకి? అంటే నీటి ద్వారా నాశనం అయిపోయిన నరులతో ఆయనకి నాశనము లేదు కదా, ఆయన రక్షించబడ్డాడు కదా. అదే కృప పొందుకోవడం అంటే. కృప పొందుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ రక్షించబడటం అంటే కృప పొందుకోవడం దాని అర్థం. మరి ఉన్నవాళ్ళందరూ పొందుకున్నారా? ఉన్నవాళ్ళందరూ ఎవరు పొందుకోలేదు. నోవాహు మాత్రమే పొందుకున్నాడు. ఈనాడు క్రైస్తవుడు మాత్రమే కృపలో ఉన్నాడు, ప్రపంచమంతా కృపలో లేదు. ఇలా చెప్తే నమ్మరు. నీకే రక్షణ ఉంది, క్రైస్తవుడికే రక్షణ ఉంది, క్రైస్తవుడే కృపలో ఉన్నాడు. అది భౌతిక సంబంధమైంది కాదు. భౌతిక సంబంధమైంది కాదు. కనుక నువ్వు కృపలో ఉన్నావు. కృపలో ఉన్న ఆయనకి ఏమొచ్చింది? నోవాహుకి రక్షణ వచ్చింది. ఇది ఆయన చేసిన సంకల్పం. ఈ సంకల్పానికి తేడా ఏంటి? ఈ సంకల్పం చేయడానికి కారణం ఏంటి? మనుషులు చెడుతనాన్ని బట్టి దేవుడు చేసే సంకల్పం ఇది. ఇది ఎప్పుడు చేశాడు ఆయన? ఆయన భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి చేశాడు సంకల్పం ఇది. ఆయన ఏం చేశాడు మనం వినట్లేదు. ఆయన సంకల్పం చేశాడు, ఆ సంకల్పాన్ని మనం వినట్లేదు. సృష్టి చేసిన తర్వాత ఆయన చేసిన సంకల్పాన్ని మనం వింటాం. ఇలాగా సృష్టి కలుగు చేసిన తర్వాత అనేక మార్లు ఆయన ఏం చేశాడంటే ప్లాన్ చేశాడు, సంకల్పం చేశాడు. యెహోషువ ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? ఒక రోజు ఆగిపోయింది. ఆయన ఏమన్నాడు? ఆదికాండం 9వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో తన హృదయం ఏమనుకున్నాడు? 27 లాస్ట్ వచనం, 22వ వచనం, 8వ అధ్యాయం 22వ వచనము. ఆయన అనుకున్నాడా? ఆయన ఏమనుకున్నాడు? వేసవి కాలము, శీతోష్ణ కాలము, కోతకాలము, వ్యధకాలము ఉండక మానవని దేవుడు తన హృదయంలో అనుకున్నాడా లేదా? ఇది ఎప్పుడు? ఇది ఏర్పడిన తర్వాత
జల ప్రళయం తర్వాత అనుకున్నాడు. మరి యెహోషువ ప్రార్థన చేస్తే ఏం చేశాడు ఆయన? ఉండక మానవ అంటే జరుగుతాయని కదా. యెహోషువ ప్రార్థన చేసింది ఎక్కడిది? యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థించెను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువు. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువు. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. మన మాట యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. చాలు. అంటే యెహోషువ ప్రార్థన చేశాడు. లేకపోతే నోవాహుతో దేవుడు ఏం చెప్పాడు? నోవాహుతో శీతాకాలము, ఇంకేం చెప్పాడు? కోతకాలము, శీతోష్ణ కాలము, ఇంకా వేదకాలము. ఉండక మానవని అనుకున్నాడు దేవుడు. నోవా కాలంలో అన్నాడు ఈ మాట. అన్నాడు కదా. అయితే ఆ తర్వాత యెహోషువ టైంలో ఏమైంది? యెహోషువ టైంలో ఏమైంది? యెహోషువ ప్రార్థన చేయగా ఒక రోజు ఏమైంది? సూర్యుడు రోజు అయిపోయింది. ఎలాగమ్మా? ఒక రోజు నిలిచిపోయింది, అంతే కదా. ఒక రోజు నిలిచిపోయింది, అంతేనా? సరిపోతుందా? ఒక రోజు నిలిచిపోయింది. భూమి తిరగడం ఆగిపోయింది, చంద్రుడు తిరగడం ఆగిపోయాడు. ఒక రోజు అలా ఉండిపోయింది. అర్థమైంది ఆ విషయము? ఇది ఎప్పుడు? ఇది సృష్టి కలుగు చేసిన తర్వాత ఆయన చేసిన పనులు అవి. ఇది కూడా దేవుని సంకల్పమే అంటారు. దీన్ని కూడా సంకల్పం అంటారు. ఈ సంకల్పం అనేది ఆయన మనుషుల యొక్క క్రియలు బట్టి చేసిందే తప్ప అనాదిలో దేవుడు తను చేసింది కాదు. ఇది కూడా దేవుని సంకల్పం చెప్తున్నారు చాలా మంది. ఇది దేవుని సంకల్పం కాదు, అంటే దేవుని అనాది సంకల్పం కాదు. ఇల్లు కట్టాం కదా, ఇల్లు కట్టినప్పుడు ప్లేస్ చూడడానికి వెళ్ళేటప్పుడు ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి ప్లేస్ యొక్క ప్లాన్ తీసుకుని వస్తాము. ఆ రకంగానే పునాదులు వేసి, పిల్లర్లు వేసి, గోడలు కట్టి, స్లాబ్ వేసి సెక్షన్ చేస్తాము. తర్వాత ఏం చేస్తాం? టైల్స్ కొరకు మనం ఎంచుకుంటాం కదా, ప్లాన్ చేసుకుంటాం కదా. అలాగే ఎలక్ట్రికల్ కొరకు, పెయింటింగ్ కొరకు, పుట్టింగ్ కొరకు, సీలింగ్ కొరకు, వీటన్నిటి కూడా తర్వాత మనం ప్లాన్ చేసుకుంటాం. ఏవే కావాలో, ఏ కంపెనీ కావాలో ఇవన్నీ కూడా. అలాగా ఇంజనీర్ దగ్గర చేసిన ప్లాన్ వేరు, తర్వాత ఇల్లు కట్టిన తర్వాత చేసినది వేరు కదా. అవునా కదా? ఇప్పుడు
పునాదులు వేసింది, పిల్లర్స్ వేసింది మన ఇష్ట ప్రకారం ఉండవు. ఎవరి ఇష్ట ప్రకారం ఉంటుంది? ఇంజనీర్ యొక్క ఇష్ట ప్రకారం ఉంటుంది. మనకి ఎలా కావాలో అలాగ ఆయన ఏం చేస్తాడు? ముందు ప్లాన్ చేస్తాడు. ఇదిగో మీకు ఈ ప్లేస్లో ఈ రకంగా ఉంటే, మీకు ఈ ప్లేస్లో ఇక్కడ బాత్రూమ్ ఉండాలి, ఇక్కడ బెడ్రూమ్ ఉండాలి, ఈ రకంగా మీకు వంటగది ఉండాలి, ఈ రకంగా మీకు ఇక్కడ కబోర్డ్ ఉండాలి, మీరు పిల్లర్స్ ఈ రకంగా వేయాలని చెప్పి ముందు ఏం చేస్తాడు? ఇంజనీరు ప్లాన్ వేస్తాడు. తర్వాత మనం ఏం చేస్తాం? దాని మీద మనం ఎలాంటి ప్లాన్ చేసుకుంటాం? ఎలాంటి టైల్స్ కొనాలి, నేను మార్బుల్స్ కొనాలా, లేకపోతే గ్రానైట్ కొనాలా, తర్వాత పుట్టి పెట్టాలా, లేకపోతే ఏ కలర్ వేయాలనే విషయానికి వచ్చినప్పటికీ మనం ఏం చేసుకుంటాం? మనం కూడా దానికి ప్లాన్ చేసుకుంటాం. దాని మీద కూడా వదిలేస్తామా? ఇంజనీర్ కొద్దిగా వదిలేస్తామా? వదిలేస్తామమ్మా? వదలం. మనకు నచ్చిన కలర్ మనం వేసుకుంటాం, నచ్చినట్టు సీలింగ్లు చేసుకుంటాం, అంతే కదా. అలాగే దేవుడు జగత్తు పునాది వేసిన తర్వాత ప్లాన్లో ఆయన ఎందుకు చేశాడంటే మనుషుల యొక్క అవిధేయతను బట్టి చేశాడు, అంతే తప్ప ఆయన అనాదిలో చేసిన సంకల్పాన్ని బట్టి అయితే ఆయన ఏం చేశాడు? ఆ విషయాలు మనం నేర్చుకున్నట్లయితే, ఏం చేశాడు అనే విషయం మనం ఆలోచన చేసినట్లయితే ఇది అయితే మాత్రం కాదు. ఏది కాదు? సృష్టి తర్వాత నీటితోటి నాశనం, నోవహు నాటి ప్రజలందరినీ నీటితో నాశనం చేసేదైనా, తర్వాత నోవహు కాలం తర్వాత వాళ్ళ నుండి బయటకు వచ్చిన తర్వాత శీతాకాలము, కోతకాలము, వెదకాలము, ఈ వేసవి కాలము ఎప్పుడు ఉండక మానవని దేవుడు అనుకున్నాడు. కానీ భక్తుడైన యెహోషువ ప్రార్థన చేయగా దేవుడు ఏం చేశాడంటే ఒక రోజున అది నిలిపాడు. అంటే ఆయన ప్లాన్ చేసుకునేది కూడా ఆయన ఏం చేశాడు? మార్పు చేశాడు. కానీ జగత్తు పునాది వేయబడకుండా చేసిన ప్లాన్ అయితే ఇది మాత్రము కాదు. ఇదే మాత్రమే జగత్తు పునాది ప్రకారం జగత్తు పునాది వేయబడకుండా దేవుడు ప్లాన్ చేశాడు. ఎందుకు చేశాడు? ఎందుకు చేయవలసి వచ్చింది అంటే ఆయన అడిగితే ఆయన మనకి సూటిగా సమాధానాన్ని చెప్తాడు. ఈ విషయం మీకు ఇంత మునిపై చెప్పేసాం కనుక దీన్ని చేపేస్తున్నాను. ఇది ఎప్పుడు ఈ ప్లాను? సృష్టి చేసిన తర్వాత చేసిన ప్లాను. ఇది ఎప్పుడు? ఇది సృష్టి చేయక మునుపు చేసిన ప్లాన్ ఏంటో మనం ఇప్పుడు వింటాము. ఇప్పుడు మనుషుడు దేవుడు రెండు భాగాలుగా సృష్టించాడు. మనుషుడిని దేవుడు రెండు భాగాలుగా సృష్టించాడు. ఒకటి ఆత్మ, రెండు ఆత్మ, మొదటి ఏంటి? శరీరం. ఈ శరీరం ఎక్కడి నుండి వచ్చింది? నేల నుండి వచ్చింది, సృష్టి నుండి వచ్చింది. సృష్టి నుండి వచ్చిన ఈ శరీరము మరలా ఆ శరీరాన్ని మరలా నేలలో కలిసినట్లు దేవుడు ఏం చేశాడంటే సృష్టించాడు. అప్పుడు సృష్టికి సంబంధించింది శరీరం, ఆత్మేమో దేవునికి సంబంధించింది, అంతే కదమ్మా. దేవుడైన యెహోవా నేల వెంటతో నరుని నిర్మించగా వాడి నాసికారంధ్రంలో జీవవాయువుగా నరుడు జీవాత్మయను అని అన్నాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దేవము. రెఫరెన్స్ ఎక్కడది?
సామెతల గ్రంథము 20 అధ్యాయము 27వ వచనం ఉంటారు. సామెతలు 20 అధ్యాయము 27వ వచనము. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. యోబు గ్రంథము 12 అధ్యాయం 10వ వచనం చూడమ్మా. 12:10 లేకపోతే 10:12. యోబు అది అమ్మ 10:12 కాదు 12 జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశమున ఉన్నవే. అంటే జీవరాశులు అంటే ఏంటి? ఇప్పుడు మానవులతో పాటు అనేకమైన జీవరాశులు దేవుడు సృష్టించాడు. ఆ జీవరాశులు ఏముందంటే ప్రాణం ఉంది. మానవుల్లో ఏముందంటే ప్రాణంతో పాటు ఏముంది? ఆత్మ ఉంది. ఆత్మ ప్రాణం ఒకటి కాదు అమ్మా. ఆత్మ ప్రాణము ఒకటి కాదు. ఆత్మ దేవునిలో నుండి వచ్చింది. ప్రాణము ఏంటి? ప్రాణం అంటే ఏంటమ్మా? ప్రాణం అంటే ఏంటి? రక్తమే ప్రాణం. రక్తం ఎలా తయారవుద్ది? రక్తం దేనికి సంబంధించింది? ఈ సృష్టికి సంబంధించింది. నీ తినే ఆహారం దేనికి సంబంధించింది? శరీరం సంబంధించింది. రక్తం దేనికి సంబంధించింది? శరీరం సంబంధించింది. 2 ప్రాణవాయువులు ఉంటాయి. ఒకటి రక్తమే ప్రాణము, 2 గాలి ప్రాణవాయువు అంటారు. అవునా కాదా? అంటే ఇప్పుడు ప్రాణం అనేది దేని నుండి వస్తుంది? ఎక్కడి నుండి వస్తుంది? గాలి నుండి వస్తుంది. రెండోది ఆహారం ద్వారా ప్రాణం వస్తుంది. అర్థమైంది అనుకోండి. పుట్టిన పిల్లవాడికి బ్లడ్ ఎంత ఉంటుంది? ఒక 16 లీటర్లు ఉంటుందా? ఎంత ఉంటుంది? పుట్టిన పిల్లవాడికి వాడు 2 కేజీలు ఉంటాడు, 3 కేజీలు ఉంటాడు అనుకోండి, ఎన్ని లీటర్లు ఉంటుంది? ఒక 1/2 లీటర్ ఉంటుందా? అంత ఉంటుందేమో. ఒక 1/2 లీటర్ ఉంటుంది అనుకుందాం. ఒక 1/2 లీటర్ అంతకంటే తక్కువ ఉంటుందేమో. మరి మనిషి పెద్దోడు అయిపోయిన తర్వాత ఎన్ని లీటర్లు ఉండాలి? 13 లీటర్లు కాదు కానీ 16 పాయింట్లు 15 పాయింట్లు ఉండాలంటారు. ఒక వ్యక్తికి 14-15 పాయింట్లు ఉంటే కానీ మనిషి ఆరోగ్యవంతుడు కాదని అంటారు. అవునా? ఇప్పుడు ఆ ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది? సృష్టి నుండి వచ్చింది. గాలి సృష్టి. అంటే ప్రాణం అంటే రక్తమైనా గాలి అయినా దేనికి సంబంధించినవి? శరీరానికి సంబంధించినవి. ఈ సృష్టికి సంబంధించినవి కనుక శరీరానికి సంబంధించినవి. మరి ఆత్మ దేవునిలో నుండి వచ్చింది కనుక జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయిన జీవవాయువు ఊదగా ఎలా ఊదాడు? ఎక్కడ ఊదాడు ఆయన? నాసికారంధ్రంలో. అంటే గాలితో పాటు ఏం పంపించాడు? ఆత్మను పెట్టాడు. ఏ తల్లికి తెలియదు ఏంటి నీ ఆత్మ నీ గర్భంలో ఎప్పుడు ప్రవేశించిందని తెలుసా? ఏ తల్లికే తెలియదు, భూమి మీద ఎవరికే తెలియదు. కానీ నీలో ఆత్మ ఉంది. ఈ ఆత్మ దేవుని దగ్గర వచ్చింది. ఇలా సృష్టించిన తర్వాత దేవుడు ఈ ఆత్మ ఏమన్నాడంటే స్వరూపము అన్నాడు. రెండోది ఏంటంటే అంటే మన స్వరూపము, మన పోలిక.
మన స్వరూపం మన పోలిక అంటే ఏంటి? టైం ఎంత అయింది చూడండి అమ్మా. స్టార్ట్ చేసి అయిపోయింది కదా కనుక ఆపేసుకోండి. ఇప్పుడు దీన్ని తాకదా ఇది బాగా ఇబ్బందిగా ఉంది. వేడిగా ఉంది కదా. దేవుడు మానవ సృజించినప్పుడు తన మన స్వరూపమందు మన పోలిక చొప్పున నన్ను చేయమన్నాడు. నువ్వు చెప్పినా పోలిక అంటే ఏంటి? పోలిక అంటే ఏంటి? పోలిక అంటే ఏంటి? ఇప్పుడు సమాధానం చెప్పు. నిన్ను అడిగాను, ప్రదీప్ కుమార్ అడిగాను, సాహిత్యం కాదు. నువ్వు చెప్పు. అలాగన్నా బాగుంది. నువ్వు చెప్పమ్మా. పోలిక అంటే స్వరూపం అంటే ఆత్మస్వరూపం అమ్మా. ఇదో ఆత్మస్వరూపం. పోలిక అంటే ఏంటి? ఆత్మస్వరూపము. ఆత్మస్వరూపము. దేవుడు ఆత్మస్వరూపే. దేవుడు ఆత్మస్వరూపి. మానవుని సృజించినప్పుడు కూడా దేవుడు ఎలా సృజించాడు? ఆత్మస్వరూపిగా సృజించాడు. నీవు కూడా ఆత్మవే. నీవు కూడా ఆత్మస్వరూపమే. దేవుడు కూడా ఆత్మస్వరూపే. అయితే ఆయన పోలికనిచ్చాడు. ఏంటి ఆ పోలిక? పోలిక అంటే స్వేచ్ఛ, స్వతంత్రత. నీకు నచ్చినట్టు బ్రతుకు, నీకు నచ్చినట్టు ఉండు. అందుకంటే కదా, నీకు నచ్చినట్టు బ్రతుకు, నీకు నచ్చినట్టు ఉండు. అయినా సరే నీ భాషలో ఏముంటది? తీర్పు ఉంటుంది అని చెప్పు. నీకు మంచేదో చెడేదో నీకు తెలుసు కదా. నువ్వు చేసిన పనిని బట్టి, నువ్వు ఆడిన మాటను బట్టి, నీకు చేసిన ప్రతి క్రియలు బట్టి నీకు ఏముందంటే తీర్పు ఉంది. నువ్వు చేసిన క్రియలు బట్టి ఏమొచ్చిందంటే తీర్పు వచ్చింది. ఒక మనిషిని అవిధేయత వలన ఈ లోకంలో పాపం వచ్చింది. ఆ అవిధేయతను బట్టే ప్రతి మనిషి కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతాడు. దేవుడు మానవుణ్ణి తన పోలికలో సృజించుకున్నాడు. సృజించిన తర్వాత మానవుని యొక్క స్థితి ఏమైందో మనం మరొక వారము ఈ యొక్క విషయాన్ని నేర్చుకున్నాం. ఇంతవరకు మీ అందరికీ